అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో 2019 నుంచి 2024 వరకు అదొక ధనార్జన క్షేత్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మార్చేయడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షాన తిరుమల తిరుపతి దేవస్థానాల్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. 2016-17లో ఇప్పుడు మనం నిల్చున్నటువంటి 1వ సత్రం 2వ సత్రానికి టీటీడీ నిధులతో 10 కోట్ల రూపాయలు, దాదాపు 10 కోట్ల రూపాయలు నిధులతో దీన్ని మరమ్మతులు చేపట్టారు. తిరిగి 2023 నాటికి 500 కోట్ల రూపాయలతో దీన్ని పునర్నిర్మించేదానికి ఎందుకు ప్రతిపాదనలు తీసుకొని వచ్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఆ రోజు టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరిగింది. కమిషన్ల కోసం కకృతిపడి దీంట్లో 10 నుంచి 15% కమిషన్లు తీసుకున్నారని చెప్పి భక్తులు దించి అనేక ఫిర్యాదులను మాకు రావడం జరిగింది. టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఎన్నికల సంవత్సరంలో దారి మళ్లించి తద్వారా కమిషన్ల రూపంలో అధికార పార్టీ వైసీపీ పార్టీ నాయకుల జోబిల్లోకి వెళ్ళాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. దీని మీద గతంలోనే మేము ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఐఐటి నిపుణుల దగ్గర నుంచి ఒక నివేదిక తెప్పించుకున్నాం, దీనికి లైఫ్ స్పాన్ అయిపోయింది కాబట్టి మేము కూల్చేసి ఇప్పుడు నూతన నిర్మాణాన్ని చేపట్టామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. అలాంటప్పుడు 2016-17లో 10 కోట్ల రూపాయలు పెట్టేటప్పుడు ఆ రోజు ఎందుకు నివేదిక తెప్పించుకోలేదు? ఆ రోజే ఇది ప్రమాద స్థాయిలో ఉందని ఉంటే స్వామివారి సొత్తుని ఎందుకు ఆ రోజు 10 కోట్ల రూపాయలు నష్టం చేశారు? ఒకవేళ ఆ రోజు సక్రమంగా మీరు ఖర్చు పెట్టుంటే ఈరోజు 500 కోట్ల రూపాయలు తిరిగి స్వామివారి ఖజానాని ఎందుకు దారి మళ్లించారని చెప్పి భారతీయ జనతా పార్టీ టీటీడీ యాజమాన్యాన్ని, అప్పుడు ఉన్నటువంటి టీటీడీ అధికారుల్ని, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుల్ని, సభ్యుల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కేవలం పర్సంటేజీలకి ఆశపడి, పర్సంటేజీలకి కకృతిపడి తమ జోబుని నింపుకునేదానికి జోబు సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ధర్మకర్తల మండలి వాడుకునింది. ఇది మంచిది కాదు. ఎల్లుండి జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో లోతుగా దీని మీద మేము చర్చించబోతున్నాం. ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ శాఖకి నిధులు బదలాయించారు, ఏ ప్రాతిపదికన బదలాయించారు, ఎందుకోసం బదలాయించారు, ఎవరి కోసం బదలాయించారో పూర్తి నివేదిక దీని మీద ఒక సబ్ కమిటీ మా టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకొని వెళ్ళి దీని మీద ఒక సబ్ కమిటీని కూడా ఫామ్ చేసి ఎక్కడెక్కడ తప్పు జరిగిందో ఇప్పటికే దీని మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపడుతోంది. ఇంకా లోతుగా దీంట్లో విచారణ చేపట్టి దీని వెనకాల నుండి పాత్రధారుల్ని, సూత్రధారుల్ని శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం. ఎందుకంటే స్వామివారికి నిలువు దోపిడీ ఇస్తారు. స్వామివారికి నిలువు దోపిడీ భక్తులు ఇస్తారు. గత ధర్మకర్తల మండలి నుండి కొందరు అధ్యక్షులు నిలువున దోచేశారు స్వామివారి నిధుల్ని, నిలువున శ్రీవారి ఖజానాన్ని దోచేశారు. నిలువు దోపిడీ సమర్పించే సాంప్రదాయం నుంచి నిలువున దోచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల్ని, ధర్మకర్తల మండలి సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి నియమించి హిందువుల మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా ఆ రోజు వ్యవహరించారు. మేము ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారో అందరినీ శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.